మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల పథకాలను పేదలకు అందరికీ అందేలా చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవల జరిపిన డిఎస్సీలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో 2 లక్షల సచివాలయ ఉద్యోగులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్న హోంమంత్రి అనిత ముందు నక్కపల్లి ప్రాంతంలో ఉన్న భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నా చూస్తుంటే ఈ గొప్ప పరిపాలన గవర్నమెంట్ హత్యలు పొరపాటాలు అలాగే జైలు పడతాం దొంగతనాలు ముఖ్యంగా మన నియోజకవర్గంలోనే ఏదైనా నార్మల్గా కానీ అలాగే మన ఉపాధ్యాయ టెంపుల్లో దొంగతనాలు కానీ గవర్నమెంట్ చాలా బాగా అవే ఆనందిస్తారు. కానీ కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మనతో బాగుంటాం దుష్పరిపాలన కావాలని మనందరూ కూడా గట్టిగా పోరాటం చేయాలి. తప్పనిసరిగా ఏదైతే మోసపోయిన ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారి మంచోళ్ళు మరి ఆయన పరిపాలన బాగుండేది, బడుగు బలహీన వర్గానికి అందరూ బాగున్నారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వెనుకటి ప్రభుత్వాన్ని పూర్తిగా మరి దుర్మార్గ పరిపాలనని అంతం చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. భూసేకరణ పేరుట మరి పేదల భూమిని రైతుల భూమిని కారు చౌకగా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. దీన్ని ఆపాలని చెప్పి ఈ చర్చా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరైతే ఈ ప్రభుత్వంలో మోసపోయిన వర్గాలకి అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పోరాటం చేయడం ద్వారా వారికి అండగా నిలబడతామని చెప్పి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజుకైనా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మీరు ఎన్నికలు వచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి. కనీసం 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని పెద్దలు కనీసం 60 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఒక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు అనిత గారు కూడా మన మహానాడులో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యువత కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి, యువత కోసం రాష్ట్రం అంతా తర్వాత చూద్దాం తల్లి, మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించండి, మీ నియోజకవర్గంలో భూ సమీకరణ వల్ల నష్టపోయిన రైతులకి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించని చెప్పి ఈ వేదిక ద్వారా మనం డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో నష్టపోయిన మోసపోయిన రైతుల పట్ల కానీ మరి విద్యార్థుల పట్ల కానీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం